నమస్తే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు నాగరంలో ఉన్న లింగయ్య సార్ దగ్గరకు ఉన్నాము. సో సార్ దగ్గర అసలు మనకు మీటర్ చేంజెస్ కోసము ఎలాంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, మనకు ప్రభుత్వం ఎలాంటి అవకాశాలు ఇచ్చాయి తెలుసుకుందాం. కాస్త సార్ అడిగేసి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి సార్, ఇప్పుడు మనకు కరెంట్ మీటర్స్ చేంజ్ కోసం అనేసి మనం దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం మనకు ఎలాంటి వెసులుబాటు కల్పించాలి సార్? ఇప్పుడు నేమ్ చేంజ్ అనేది మీరు ఎవరికన్నా ఇల్లు కానీ ప్రాపర్టీ కొన్నప్పుడు మీ పేరు మీద సేల్ డీడ్ ఉంటే దాన్ని మీ ఐడి ప్రూఫ్ ఆ సేల్ డీడ్ ఆన్లైన్లో నేమ్ చేంజ్ కొరకు అప్లై చేసుకున్నట్లయితే మేము వాటిని మీ పేరు మీదకి ఎవరైతే కొన్నారో వారి పేరు మీదకి మార్చడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ 2BHK ఇట్లాంటి గవర్నమెంట్ స్కీమ్స్లో లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అలాట్మెంట్ అయిన తర్వాత అలాట్మెంట్ లెటర్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి లెటర్ పెట్టుకొని ఐడి ప్రూఫ్ పెట్టుకొని అప్లై చేసుకున్నట్లయితే వాళ్ళ పేరు మీదకి అవి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. దీనికి ఎంత ఖర్చు అనేది మనం భరించాల్సి లేదండి, ఫ్రీగానే ఫ్రీగా. అంటే మనకు గవర్నమెంట్ వెబ్సైట్ లో చూపించేది 25 రూపీస్ మీరు పే చేస్తే అప్లికేషన్ ఫీజు. ఓకే సార్. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకు ఓన్లీ ఆన్లైన్ లో మనం ఈ దరఖాస్తు కానీ చేసుకుంటే మనకు కేవలం 25 రూపాయలు మాత్రమే మనం ఇక్కడ వేచించాల్సిన అవసరం ఉన్నది. ఇదే కాకుండా మనకు దీనికి సంబంధించిన సార్ కొన్ని డాక్యుమెంట్స్ కూడా ఉంటాయి, నోటరీ లాంటిది. ఇట్లాంటివి చేయమండి, నోటరీ లాంటివి యాక్సెప్ట్ చేయము. ఓన్లీ సేల్ డీడ్ మాత్రమే లేదా గవర్నమెంట్ స్కీమ్స్లో లబ్ధిదారులకు అలాట్ అయినటువంటి లెటర్స్ మాత్రమే యాక్సెప్ట్ చేయాలి. అఫిడవిట్ లాంటిది ఏదన్నా మనం ఏది ఉన్నా కానీ నేమ్ చేంజ్కి నోటరీలు అట్లాంటివి యాక్సెప్ట్ చేయాలి. ఓకే సార్, థ్యాంక్ యూ అండి, మీ విలువైన సమయం మాకు అందించినందుకు. చూశారు కదా ఫ్రెండ్స్, మనం ఇప్పటి వరకు ఏదైతే వివరాలు ఉన్నాయో ఇది క్లుప్తంగా మనకు సార్తోనే మనం తెలుసుకోవడం జరిగింది. దయచేసి ఇది మీ సంబంధించిన బ్లాగ్లలో ఇది షేర్ చేయాలి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మనం ఇప్పుడు సిఎస్సి సెంటర్ నాగారంలో ఉన్న సంగీత మేడం దగ్గర ఉన్నాము. అసలు మనం మీటర్లకు నేమ్ చేంజ్ అప్లికేషన్ ఏ రకంగా పెట్టుకోవాలి, దానికి సంబంధించి ఎలాంటి డాక్యుమెంట్స్ మనకు అవసరం ఉంటాయి అనేది మేడంనే అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. ఇప్పుడు మనకు మీటర్లో నేమ్ చేంజ్ కోసము మేము ఏమేమి డాక్యుమెంట్స్ అనేది మీకు సబ్మిట్ చేయాలి. వాస్తవానికి మేము 2BHKకు సంబంధించి లబ్ధిదారులము. సో మా 2BHKకు సంబంధించి మేము ఎటువంటి డాక్యుమెంట్స్ మీకు ప్రజెంట్ చేయాలి, దానికి అయ్యే ఖర్చు ఎంత మేడం? 2BHKకి వచ్చేసి మీకు గవర్నమెంట్ ఇచ్చిన పట్టా ఉంటుంది కదా సార్, అదొక పట్టా, ఆధార్ కార్డు, ఒకటి ఇండెమ్నిటీ బాండ్ ఫార్మాట్ అనేది ఉంటుంది సార్ మా దగ్గర. అది 100 రూపీస్ బాండ్ పేపర్ పైన జస్ట్ టైప్ చేయించి దానిపైన ఫోటో పెట్టేసి ఫిల్అప్ చేసి సైన్ చేసి మాకు సబ్మిట్ చేసేది సార్, సరిపోతుంది. దానికి అయ్యే ఖర్చు వచ్చేసి 25 రూపీస్ అప్లికేషన్ ఫీజు ఉంటుంది ఫర్ టైటిల్ ట్రాన్స్ఫర్, అదొక పేమెంట్ చేయాల్సి ఉంటుంది సార్. తర్వాత వచ్చేసి అడ్రస్ కరెక్షన్ ఉంటుంది కదా, అడ్రస్ కరెక్షన్ కూడా 25 రూపీస్ సార్. అంతే సార్, ఇంకేమీ అవసరం ఇంకేం లేదు. అంతే సార్. సో ఇప్పటి వరకు అంటే వీళ్ళకు కావాల్సింది ఒక పట్టా పేపరు, తర్వాత ఆధార్ కార్డు ఒకటి, కరెంట్ మీటర్ ఒకటి, కరెంట్ మీటర్ బిల్ ఒకటి, ఒక ఫోటో సార్, ఫోటో 100 రూపీస్ బాండ్ పేపర్ పైన ఇండెమ్నిటీ బాండ్ ఫార్మాట్ అనేది మేము ఇస్తాము. ఆన్లైన్ లో కూడా దొరుకుతుంది, అది మీకు TGSPDCL వెబ్సైట్ లో ఉంటుంది. అది మీరు డౌన్లోడ్ చేసుకుని అయినా 100 రూపీస్ బాండ్ పేపర్ పైన ప్రింట్ తీసుకోవచ్చు. మా దగ్గరకు వస్తే మేమైనా ఇస్తాము ఫార్మాట్. అది ఫిల్అప్ చేసి 25 రూపీస్ చలానా ఇక్కడైనా తీసుకోవచ్చు క్యాష్ ఇచ్చేసి. లేదు అని అంటే మనకి ఇక్కడ పేమెంట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి సార్ సిఎస్సిలో. త్రూ QR కోడ్ అయినా పేమెంట్ చేయొచ్చు, ఫోన్పే, గూగుల్ పే అన్ని ఆప్షన్స్ ఉన్నాయి సార్ మా దగ్గర. అట్లయినా పేమెంట్ చేసేసుకోవచ్చు. ఇంకా ఇది కాకుండా ఏమైనా అడిషనల్ చార్జెస్ ఏమైనా పడే అవకాశం? అడిషనల్ చార్జెస్ ఏమీ ఉండవు సార్, జస్ట్ 25 రూపీస్ చలానా నేమ్ చేంజ్ గురించి. అడ్రస్ కరెక్షన్ కి వచ్చేసి 25 రూపీస్, అడ్రస్ కరెక్షన్ మొత్తం 50 రూపాయలు మాత్రమే పడుతుంది. ఇప్పుడు మాకు సంబంధించి మేడం, ఇప్పుడు కొంతమంది ముందే దరఖాస్తు పెట్టుకున్నారు, వీళ్ళకి ఇప్పుడు అట్ ప్రెసెంట్ ప్రాపర్టీ ట్యాక్స్ అనేది రావడం జరిగింది. సో ప్రాపర్టీ ట్యాక్స్ అంటే ఇప్పుడు మనకు అడ్రస్ చేంజ్ చేయాలి కాబట్టి దానికి మళ్ళీ మనం డబ్బులు కట్టాలి. కొంతమంది ఇప్పుడు ప్రాపర్టీ ట్యాక్స్ వచ్చేసింది, ఇంతవరకు వాళ్ళు నేమ్ చేంజ్ అనేది చేసుకోలేదు. ఇటువంటి వాళ్ళు డైరెక్ట్ గా ఒకటేసారి మొత్తం రావచ్చు సార్. అట్లా వాళ్ళు కూడా ట్యాక్స్ రిసిప్ట్ అనేది తీసుకొని వస్తే
సేమ్ నేమ్ చేంజ్ అడ్రస్ కరెక్షన్ రెండు ఒకేసారి చేస్తాం సార్ మేము. దానికి ఇప్పుడు మేము ట్యాక్స్ రిసిప్ట్ కూడా పెట్టేసి హౌస్ నెంబర్ అనేది అలాట్ చేస్తాం వాళ్ళు. దానికి కూడా సేమ్ అమౌంటే ఉంటుంది సార్, ఎక్స్ట్రా ఏమి ఉండదు. 25 రూపీసే అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకి 25 రూపాయలు మాత్రమే. అడ్రస్ కరెక్షన్ కి 25 రూపాయలు, మళ్ళీ నేమ్ చేంజ్ కి కూడా 25 రూపాయలు. ఇప్పుడు రెండు ఎట్ టైం చేపిస్తే 25 రూపాయలలో కంప్లీట్ అయిపోయినట్టు. 25 రెండు సెపరేట్ రిజిస్ట్రేషన్స్ ఉంటాయి, రెండు సెపరేట్. మళ్ళీ దానికి కూడా మళ్ళీ ఇండెమ్నిటీ బాండ్ ఏమైనా పెట్టాల్సి వస్తుందా? అవసరం లేదు. నేమ్ చేంజ్ కి మాత్రమే ఇండెమ్నిటీ బాండ్ సార్. అడ్రస్ కరెక్షన్ కి ఏం అవసరం లేదు. ఒక పట్టా, మీరు ఇచ్చే ట్యాక్స్ రిసిప్ట్, ఆధార్ కార్డు అంతే, 3 అయితే సరిపోతుంది సార్. 25 రూపాయలు చాలా. ఇది మనకు ఆన్లైన్ లో చేసుకునే వెసులుబాటు మన ప్రభుత్వం అందించింది కదా, అట్లా ఆన్లైన్ లో కూడా ఉంది సార్. అది డైరెక్ట్ TGSPDCL వెబ్సైట్ కి వెళ్ళాలి సార్. వెళ్తే దాంట్లో వచ్చేసి మీకు కన్జ్యూమర్ గ్రీవెన్సెస్ ఆర్ సర్వీస్ రిక్వెస్ట్ అని ఆప్షన్ ఉంటుంది మనకి. అక్కడికి వెళ్ళేసి మీ కరెంట్ బిల్ పైన ఉన్న USC నంబర్ అనేది అది ఎంట్రీ చేసి మీ మొబైల్ నంబర్ ఎంట్రీ చేసి OTP అనేది వస్తుంది. OTP ఎంట్రీ చేసిన తర్వాత మీకు అక్కడ ఆప్షన్స్ అనేవి డిస్ప్లే అవుతుంది. టైటిల్ ట్రాన్స్ఫర్కి ఉంటుంది, నేమ్ చేంజ్ ఉంటుంది, అడ్రస్ కరెక్షన్కి ఉంటుంది, అన్ని ఆప్షన్స్ ఉంటాయి మీకు. అక్కడ టైటిల్ ట్రాన్స్ఫర్ అంటే టైటిల్ ట్రాన్స్ఫర్ సెలెక్ట్ చేసుకోవచ్చు, అడ్రస్ కరెక్షన్ ఉంటే అడ్రస్ కరెక్షన్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అడ్రస్ కరెక్షన్కి వచ్చేసి మీకు ఆధార్ కార్డ్ అడుగుతుంది, తర్వాత సేల్ డీడ్ అని అడుగుతుంది. మీరు అది పట్టా ఉంది కదా సార్, అది అప్లోడ్ చేసేయచ్చు PDF ఫార్మాట్ లో. ఆధార్ జస్ట్ ఫోటో క్లిక్ చేసి JPG ఫార్మాట్ లో అప్లోడ్ చేసేయాలి. ట్యాక్స్ రిసిప్ట్ PDF ఫార్మాట్ పెట్టేసుకొని అప్లోడ్ చేశారనుకోండి, పేమెంట్ అడుగుతుంది. పేమెంట్ కూడా మీరు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఫోన్పే, గూగుల్ పే ఏదైనా దాని త్రూలో పేమెంట్ చేసేస్తారు అంతే. అక్నాలెడ్జ్మెంట్ వచ్చేస్తుంది సార్ మీకు, సింపుల్ గా అయిపోతుంది. సేమ్ నేమ్ చేంజ్ కూడా అంతే సార్. దాంట్లోనే మీకు ఇండెమ్నిటీ బాండ్ ఫార్మాట్ కూడా డౌన్లోడ్స్ అనేది ఆప్షన్ ఉంది. దానికి వెళ్ళి ఇండెమ్నిటీ బాండ్ అనేది డౌన్లోడ్ చేసుకొని అది 100 రూపీస్ బాండ్ పేపర్ పైన ప్రింట్ తీసుకొని అది ఫిల్అప్ చేసి సైన్ చేసి ఫోటో పెట్టేసి అది కూడా సేమ్ PDF ఫార్మాట్ లో పెట్టేసుకొని టైటిల్ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ ఉంటుంది సార్. అక్కడికి వెళ్ళి అది క్లిక్ చేసి సేమ్ ఇదే ప్రాసెస్, USC నంబరు, మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసి టైటిల్ ట్రాన్స్ఫర్ అని చెప్పి సెలెక్ట్ చేసేసుకుంటే OTP వస్తుంది. OTP ఎంట్రీ చేసిన తర్వాత ఇది న్యూ నేమ్ అనేది ఎంట్రీ చేయాలి. ఎన్ని రోజులలో అయిపోతుంది మేడం? ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నేను పెట్టుకున్నాను అని అనుకుందాము, సో ఎన్ని రోజులలో ఈ ప్రాసెస్? 1 వీక్ 10 డేస్ లోపు అయిపోతుంది. 1 వీక్ 10 డేస్ లోపల. సో ఫ్రెండ్స్ విన్నాడు కదా, ఇక్కడ మనకు టైటిల్ ట్రాన్స్ఫర్ కావడానికి కేవలం 25 రూపాయలు మాత్రమే మనకు ప్రభుత్వం కేటాయించడం జరుగుతుంది. వాళ్ళ ఫీజు మాత్రం 25 రూపాయలే, ప్లస్ ఒక 100 రూపాయల ఇండెమ్నిటీ బాండ్ అనేది మనం ఇక్కడ సబ్మిట్ చేయాల్సి వస్తుంది. సో మనకు అయ్యే ఖర్చు మొత్తం కలిపి 125 రూపాయలు మాత్రమే కేవలం, అంతే కదా మేడం? ఇంతకు మించి మనము ఎక్కువ పైసలు పే చేయాల్సిన పని లేదు. ఇన్ కేసు ఒకవేళ అడ్రస్ చేంజ్ చేసేది ఉంటే మరో 25 రూపాయలు, మొత్తం కలిపి 150 రూపాయలలో మనకు కరెంటు బిల్లు పైన నేమ్ ప్లస్ అడ్రస్ చేంజ్ అయ్యే అవకాశం మనకి ఇక్కడ ప్రభుత్వమే కల్పించింది. దయచేసి మధ్యవర్తులను నమ్మి మోసపోకండి. అందుకోసమే మేము ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. అందరూ గమనించండి. ధన్యవాదాలు.